భగవద్గీతలో ఎక్కడ లేదు వేరే మతస్థులని ద్వేషించండి అని చెప్పి. కానీ వేరే గ్రంథాలలో వేరే మతస్థులని పూజించొద్దు, వేరే దేవి దేవతలను పూజించే వాళ్ళను ఉపేక్షించొద్దు అని చెప్పి ఇస్లాంలో ఉన్నది, క్రిస్టియానిటీలో ఉంది. కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క బాధ్యత భారతదేశంగా మేమందరం తీసుకుంటున్నాం. మనందరి బాధ్యత మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు అక్కడ? అప్పుడు పాలస్తీనాకి వేరే దేశాలకు ఏమన్నా అయితే మట్టుకు వాళ్ళు ప్రదర్శనలు ఇస్తారు, వాళ్ళని రక్షించాలి, వాళ్ళ శాంతి మతం అని చెప్పి. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులు చనిపోతున్నారే, వీళ్ళని రక్షించాలని ఎవరు అడగాలి? మరి కాంగ్రెస్ పైన బాధ్యత లేదా? కాంగ్రెస్ భారతదేశానికి చెందింది కాదా? పాలస్తీనాకు మొన్న పాలస్తీనా వాళ్ళకేదో తగులాటైతే వాళ్ళ మధ్యలో పోయింది. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో సజీవ దహనం చేసి బట్టలు ఊడదీసి ఒక్కొక్కరిని చెప్పులతో కొట్టి లాఠీలతో కొట్టి సజీవ దానం చెట్టు గురేసి దానం చేసిరు. అది కనబడట్లేదా అని చెప్పేసి యావత్ ప్రపంచానికి కనిపిస్తుంది. అయినా కూడా ఇక్కడ పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తలేదా? ఈ సమయానికైనా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులను సిఏఏ ఎన్పిఆర్ ద్వారా మన యొక్క మైనార్టీలని ఇండియాకి పిలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ పిలుచుకోవాలని చెప్పేసి ఏకతాటిపైకి వచ్చి అక్కడ ఉన్న హిందువుల బాధ్యత మనదే కాబట్టి ఆలోచించి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.